వార్త చదవాలి. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు. ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలిగా నియామకం. వైకాపాపై పోరుకు సిద్ధమైన కాంగ్రెస్. అన్నతో ఢీకొట్టనున్న చెల్లి. ఇది ఎంత దుర్మార్గమైన కుట్ర అంటే ఇది. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడును గెలిపించడానికి షర్మిలను ఉసిగొల్పుతాడు. అక్కడ చాలా పెద్ద కుట్ర ఇది. కాంగ్రెస్ ని గెలిపించడానికి అక్కడ షర్మిల వచ్చిందనుకుంటే పొరపాటు. కేసీఆర్ ఏ విధంగా అయితే తెర వెనుక నుండి జగన్ కు సపోర్ట్ చేసి 2018-19లో జగన్ అధికారంలో రావడానికి కేసీఆర్ వెన్నుదన్నుగా పరోక్షంగా సహకారం అందించిండు. అది అందరికీ అర్థమైంది. ఇక్కడ చెల్లకు అన్నకు మధ్య వచ్చిన ఆస్తి తగాదాలను రేవంత్ రెడ్డి సూపర్గా క్యాచ్ చేసుకున్నాడు. ఎట్లా క్యాచ్ చేసుకున్నాడంటే ఈ షర్మిల నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణను చక్కదిద్దడానికి వచ్చిన ఈడపిల్లని కాదు ఆడపిల్లని ఎందుకంటారు తెలుసా? ఆడుంటది పిల్ల కాబట్టి ఆడపిల్ల అంటారు అన్నారు. ఆడికే పంపించిన ఆఖరికి. కానీ ఇక ఇక్కడ పోటీ చేస్తా పాలేరు నుండి అని ఒక పెద్ద డ్రామా లేదు. మరి ఏం జరిగిందో ఏం కథ కానీ రేవంత్ రెడ్డి గప్చుప్పున రాధాకృష్ణ దగ్గర నుంచి వెళ్ళి ఒక వ్యవహారం నడిపి చక్కగా ఈమెను కూల్ చేసి ఆంధ్రప్రదేశ్కి పంపించింది. ఏబిఎన్ రాధాకృష్ణ తోటి మధ్యవర్తంతో షర్మిల వెనక్కి తగ్గి మీకు మీ అన్నకి ఇద్దరికి ఆస్తి తగాదాలు ఉన్నాయి కదా, మీరు ఆడికి పోయి పోటీ చేయరి మీ అన్న మీద అని చెప్పింది. ఇప్పుడు అన్న గొంతు కొయ్యడానికి బద్ధ శత్రువు అయిన, రాజకీయంగా బద్ధ శత్రువు అయిన చంద్రబాబు నాయుడును గెలిపించడానికి అక్కడికి పోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి కక్ష కూడా ఏంటిదంటే జగన్ తనకు ఎప్పంచలో వైరం. ఇప్పుడుగా తెలుగుదేశం ఉన్న అప్పంచల నుండే జగన్కి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ సంబంధాలు లేవు. ఇప్పుడు ఆ సంబంధాలు మరింత దూరమైనవి. అక్కడ రెడ్డే ఉన్నాడు, ఇక్కడ రెడ్డే ఉన్నాడు, కానీ ఆ రెడ్డికి శుభాకాంక్షలు తెలపలే. సీఎం అయినందుకు కనీసము విషెస్ తెలపలే. అది కూడా మనసులో ఉన్నది. ఇప్పుడు ఈమె ఏం చేస్తాను, ఏపీ పగ్గాలు ఇచ్చి ఏపీలో కాంగ్రెస్ ను డెవలప్ చేసినట్టు నటిస్తూనే చంద్రబాబు నాయుడు తోటి చేతులు కలిపి సొంత అన్నను అధికారం నుండి దింపేయడం, ఆయన గొంతు కోయడం, ఈ రెండు జరుగుతున్నాయి అక్కడ. ఇంత పెద్ద కుట్ర ఇది. మొన్ననే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయింది, నా కొడుకు పెళ్లికి రావాలని కార్డు ఇచ్చొచ్చింది. అటు అన్న దగ్గరికి పోయింది, అన్న నువ్వు కూడా నా కొడుకు పెళ్లికి రావాలన్నది. ఇప్పుడు కత్తి రేవంత్ రెడ్డి ఎంత తెలివైన నాటకం ఆడిందంటే కత్తి షర్మిల చేతిలో పెట్టి ఆ కత్తి చంద్రబాబు నాయుడికి అధికారం ఇచ్చేలాగా అన్న మీద యుద్ధం చేపిస్తాను. అగో అంత కథ జరుగుతాను. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు మొన్ననే నిశ్చితార్థమైంది. వాళ్ళిద్దరికి 6 సంవత్సరాలుగా లవ్ చేసుకున్నారు. మొన్న నిశ్చితార్థమైంది. సంక్రాంతి సందర్భంగా షెరో శాల్వా కప్పి షెరో దండేసింది అక్కడ. ఇక వాళ్ళకు నిశ్చితార్థమైంది, రాజకీయ నిశ్చితార్థం అయిపోయింది. ఇక్కడ షర్మిల, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళంతా ఒక జట్టు. మళ్ళా ఈ ముగ్గురు మోడీకి కూడా అనుకూలమైన వ్యక్తులు. మరో విధంగా ఆశ్చర్యకరంగా జగన్ కూడా మోదీకి అనుకూలమైన వ్యక్తి. కన్ఫ్యూజ్ రాజకీయం అని చెప్తాను అక్కడ. మొత్తానికైతే ఒక పావుగా ఈమెకున్న భావోద్వేగాలను ఒక పావుగా చంద్రబాబు నాయుడును రేవంత్ రెడ్డి అద్భుతంగా వాడతాను. ఏమైతుందో చూడాలి అక్కడ.